తెలుసుకుంటూ ఉన్నాము. అమ్మవారి యొక్క గోత్ర ప్రవర్ తెలియజేస్తూ ఉన్నాం. శ్రద్ధగా వింటూ ఉండండి. చతుర్దశ భువనాధీశ్వరీం తత్వాతీత స్వరూపిణీం సర్వీ పార్వతీదేవి స్వరూపిణీం శ్రీ భ్రమరాంబికాదేవీ నామ్నీం కన్యాం. ఓం నమః శివాయ. అటువంటి యొక్క సందర్భంలో విశేషమైనటువంటి కన్యావచనాలు కూడా తెలియజేస్తూ ఉన్నారు. అందరూ కూడా పలుకుతూ ఉండండి. వివాహమైనటువంటి ప్రతి ఒక్కరూ పలకండి. ధర్మేచ అర్థేచ కామేచ యేషాం నాతి చరితవ్య నాతి చరామి అర్థేచ కామేచ త్వయా యేషాం నాతి చరితవ్య నాతి చరామి. ధర్మార్థ కామముల యందు ఆ యొక్క స్త్రీని వివాహం చేసుకున్నటువంటి స్త్రీని అన్ని విధాలుగా కూడా జాగ్రత్తగా చూసుకుంటానని ఆ యొక్క వరుడు తల్లిదండ్రుల దగ్గర వధువు యొక్క తల్లి శరసి గుడదీరకాన్ని క్షిపేతామని గుడదీరకాన్ని జీలకర్ర బెల్లాన్ని ఏర్పాటు చేస్తూ ఉన్నారు. తత్ సుముహూర్త కాల వివాహం చేసుకునేటప్పుడు ముందుగా పురోహిత స్వామి వారి దగ్గరికి వెళ్ళి వివాహ ముహూర్తం అనేది నిర్ణయం చేసుకుంటాం. 50 నిమిషాలు కానీ ఆ టయానికి జీలకర్ర బెల్లం పెడితే వివాహం అయిపోయినట్టేనా? ఇంతటి కార్యక్రమంలో 3 గంటల సమయమే కళ్యాణ మండపాలు ఇవ్వటంలో. కానీ ఇంతటి కార్యక్రమం అంతా జరగాలి అంటే మాంగళ్యానికి ముందుగా ఏర్పాటు చేసుకున్నటువంటి అన్యోన్య శిరసి గుడదీరకాన్ అంటే వారి యొక్క కన్నుల నుండి చూసుకునేటువంటి వీక్షణల కోసం ఇటువంటి యొక్క జీలకర్ర బెల్లాన్ని ఏర్పాటు చేసి ఉన్నారు. అటువంటి యొక్క సుముహూర్తాన్ని ఇప్పుడు మనం కూడా ఆ స్వామివారి అమ్మవారికి ఏర్పాటు చేస్తూ ఉన్నారు. భయంత్రిలు ఒకసారి గట్టి మేళం మోగిస్తూ ఉండండి. ఆ యొక్క కార్యక్రమం చేస్తున్నారు. ఇక కార్యక్రమంలో మాంగళ్య ధారణ ఎంతో విశేషమైనటువంటి మాంగళ్య పూజా కార్యక్రమం చేస్తున్నారు ప్రదీప్ శాస్త్రి గారు. మాంగళ్య బలం ఎంతో విశేషమైనటువంటిది. మాంగళ్యంలో ఉండేటువంటి పంచమహాశక్తి దేవతలందరినీ కూడా ఆవాహన చేస్తున్నారు. ఇంతటి మహిమాన్వితమైనటువంటి యొక్క కళ్యాణ కార్యక్రమానికి మన యొక్క దేవాలయ వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి యొక్క దేవాలయ ప్రధాన అర్చకులు ఇంకొల్లు మధుసూదనాచార్య గారు ఇక్కడికి వించేసి ఉన్నారు. అదేవిధంగా నెల్లూరు బస్టాండు శ్రీ మహాగణాధిపతి స్వాముల వారి యొక్క దేవాలయ ప్రధాన అర్చకులు ప్రతిష్టాచార్యులు ఏలూరు విష్ణువర్ధనాచార్యులు వారు కూడా ఇక్కడికి వించేసి ఉన్నారు. వారు వేది వద్దకు విచ్చేసి కళ్యాణ కార్యక్రమంలో వారి యొక్క మాటలతోటి 2 విషయాలు తెలియజేస్తూ ఉన్నాము. స్వామి మీరు కూడా ఇక్కడ వచ్చేసి ఒక 2 విషయాలు కళ్యాణ కార్యక్రమంలో ఒక 2 విషయాలు మీ నోటి నుండి కూడా తెలియజేస్తూ ఉండండి. కళ్యాణ కార్యక్రమంలో మాంగళ్య పూజా కార్యక్రమం చేస్తూ ఉన్నారు. ఓం భూర్భువస్వః పంచశక్తిర దేవతామావాహయామి స్థాపయామి పూజయామి. ఓం గౌరీదేవి మావాహయామి స్థాపయామి పూజయామి. ఓం మహాలక్ష్మీదేవికి ప్రతీకమైందే ఈ మాంగళ్యం. ఈ మాంగళ్యం లక్ష్మీ స్వరూపము, విష్ణు స్వరూపము, ఆ విధంగానే రుద్ర గౌరీ స్వరూపాలు, సరస్వతి బ్రహ్మదేవుని యొక్క స్వరూపాలన్నీ కూడా మాంగళ్యంలో నిండుగా ఉంటాయట. అటువంటి మాంగళ్యం ఎంతో గొప్పది. అటువంటి మాంగళ్యము ఈరోజు మన ప్రదీప్ శాస్త్రి గారి ఇంత విశేషముగా శివపార్వతుల కళ్యాణం చేయటం ఎంతో వైభోగం. ఆ స్వామి యొక్క ఆజ్ఞ లేదే ఇటువంటి కార్యక్రమం తలపెట్టడం. అటువంటి మహత్కార్యాన్ని ఈరోజు విశేషంగా ప్రదీప్ శాస్త్రి చాలా చిన్నవానప్పటికీ కూడా చాలా విశేషంగా తెలియజేస్తున్నాడు. శివుని యొక్క అనుగ్రహము
తన యందు ఉందనుకొని ఈ శివపార్వతుల కళ్యాణం చేయడము, సుముహూర్త కాలమందు మాంగళ్యం యొక్క విశిష్టను తెలియజేయడం చాలా ఆనందంగా భావిస్తూ ఆ శివపార్వతుల యొక్క అనుగ్రహం కలగాలని, అలానే ఎప్పుడైనా వివాహం జరిగేటప్పుడు ఒక చిన్న సూక్ష్మమైన విషయాలు చెబుతా. ఇప్పుడు వివాహం జరుగుతుంది, అంతా వైభోగంగా జరుగుతున్న సమయంలో మనం ఈ మధ్యకాలంలో కొద్దిగా ప్రతిబింబాలు అంటే ఫోటోగ్రాఫర్లు కూడా ఏర్పాటు చేసుకుంటున్నాం. వాళ్ళు మనం చేసే కార్యం కంటే కూడా ఆ ఫోటోలే ప్రధానంగా భావిస్తూ మాంగళ్యం ఏదో మెళ్ళో కడతా ఆ ఫోటోగ్రాఫర్ సాయి చూడటం, తలంబ్రాలు పోస్తా ఆ ఫోటోగ్రాఫర్ సాయి చూడటం, జీలకర్రబెల్లలో నెత్తిని పెడతా ఆ ఫోటోగ్రాఫర్ని చూడటం వల్ల వారి దాంపత్య జీవితాలు కూడా అంత అసౌకర్యంగా వ్యవస్థలుగా అస్తవ్యస్తంగా తయారవుతున్నాయి. ఈ మాంగళ్యం జరిగేటప్పుడు కానీ, ఆ విధంగానే జీలకర్రబెల్లం పెట్టేటప్పుడు కానీ, తలంబ్రాలు పెట్టేటప్పుడు కానీ ముందుగా వధూవరుణ్ణి మనస్ఫూర్తిగా ఆ కార్యాచరణ జరిపించండి. ఆ జరిపించిన తరువాత అప్పుడు ఫోటో వాళ్ళకు కూడా సహకరిస్తే వాళ్ళు కూడా తృప్తి పడతారు. ఎప్పుడైనా సరే ఈ సందర్భాలు జరుగుతున్నప్పుడు ముఖ్యముగా వధూవరులకు బలం చేకూర్చేది జీలకర్రబెల్లం, తదుపరి మాంగళ్యధారణ, తదుపరి తలంబ్రాలు, అలానే బ్రహ్మముడి, అగ్నికార్యం, ఇవన్నీ కూడా దేవ సంబంధమైన కార్యాలు. దైనందిన జీవితంలో మనము ఇటువంటి దైవ కార్యాలలో పాల్గొనడం అనేది భగవత్కల్పమే ఉంటుంది. మనకి నిత్య జీవితంలో నిద్రకు కొంత సమయం పోతుంది, అలానే తిండికి కొంత సమయం పోతుంది, కుటుంబం యొక్క ఆర్థిక వ్యవహారాలు చూసుకోవడానికి చాలా సమయం పోతుంది. దైవ చింతనలో పాల్గొంటామా అంటే ఎంతో తక్కువ సమయాన్ని మాత్రమే ఇస్తాం. దేవుణ్ణి వెళ్ళేటప్పుడు పిలిచినట్టుగా, స్వామివారిని ముద్దు పెట్టుకున్నట్టుగా ఇలాంటివన్నీ చేస్తుంటారు. అలాంటివి కాకుండా భక్తిభావంతో చేసేటువంటి ఒక్క నిమిషమైనా సరే, 60 సెకండ్లైనా సరే మనసు స్వామివారికి లయం చేసినట్లయితే ఆ భగవంతుని యొక్క సాక్షాత్కారం కలుగుతుంది. ఇంకా చెప్పుకుంటూ పోతే చాలా కార్యము ఉంటాయి, కాలాతీతం అవుతుంది. ఈ అవకాశం కల్పించినందుకు ప్రధానాచార్యులు వారికి నమస్కారం తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని కొనసాగించవలసిందిగా కోరుతూ ఉన్నాం. చక్కటి సన్నివేశాన్ని మనకి విషయాన్ని తెలియజేసినటువంటి వారికి ప్రత్యేకంగా కూడా అభినందనలు తెలియజేస్తున్నాం. ఇంతటి మహత్తరమైనటువంటి కార్యక్రమంలో ఇక మాంగళ్య ధారణ కార్యక్రమం జరుగుతూ ఉన్నది. ఆశాసానా సౌమరసగుం ప్రజాగుం సౌభాగ్యం తను అగ్నేరణౌరత భూత్వా సన్నహ్యే సుకృతాయకమని మాంగళ్యానికి పరమార్థమైనటువంటి యొక్క వేదవచనాన్ని తెలియజేస్తున్నారు. భయంత్రీలు గట్టిగా సులగ్నే సావధాన సుకాలే సావధాన లక్ష్మీనారాయణ శ్యామ సావధాన అయం ముహూర్త శుభముహూర్త అసో గోట్ మేడం ముహూర్తకాలే జయ బ్రహ్మాంబిక సమేత మల్లికార్జున స్వామి వారికి, బ్రహ్మాంబిక సమేత మల్లికార్జున స్వామి వారికి, బ్రహ్మాంబిక సమేత మల్లికార్జున స్వామి వారికి. రమణీయో రమణీయో శివ పార్వతుల కళ్యాణం, రమణీయో కడు రమణీయో శివ పార్వతుల కళ్యాణం, రమణీయో కడు రమణీయో శివ పార్వతుల కళ్యాణం, రుద్రపత్నియా గౌరీ దేవికి, రుద్రపత్నియా గౌరీ దేవికి రమణీయో కడు రమణీయో శివ పార్వతుల కళ్యాణం, రమణీయో కడు రమణీయో శివ పార్వతుల కళ్యాణం. చక్కగా మాంగళ్య ధారణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకొని ఇక విశేషమైనటువంటి మెట్టెలు, నల్లబోసలు కూడా ఏర్పాటు చేసి ఉన్నారు. మెట్టెల యొక్క విశిష్టత ఏమిటి అని అంటే
సంతానోత్పత్తికి తోడ్పాడయ్యేటటువంటివి మెట్టెలు. కాలి యొక్క బుటన వేలు నుంచి రెండవ వేలు, మూడవ వేలు, అదేవిధంగా చిటికన వేలు నుంచి రెండవ వేలుకి కూడా ఆ మెట్టెలను ఏర్పాటు చేస్తూ ఉన్నారు. చుట్లు, పిల్లిళ్ళు, మెట్టెలు అని 3 రకాలుగా ఉంటాయి. 3 వేళ్ళకి ఏర్పాటు చేసుకోవాలి. ఇప్పుడు అందరూ కూడా సింగిల్గా ఒక్క వరుసది పెట్టుకొని ఫ్యాషన్గా పెట్టుకుంటూ ఉన్నారు. సంతానం వివాహమైన తర్వాత సంతానం ఏర్పడినంత వరకు కూడా ప్రతి ఒక్క స్త్రీకి, వివాహమైనటువంటి ప్రతి ఒక్క స్త్రీకి 3 ఉండాలి. మెట్టెలు, చుట్లు, పిల్లెళ్ళు, ఈ 3 తప్పనిసరిగా ఉండాలి. ఇవి ఎవరు తీసుకొస్తారు అని అంటే మేనమామ గారు, వధువు యొక్క మేనమామ గారు తీసుకుని వచ్చి వారికి ఏర్పాటు చేస్తారు. అటువంటి యొక్క సందర్భంలో ఇప్పుడు మేనమామ ఎవరు అని అంటే మనం ఎవరు కూడా తెలియజేయలేదు. కాబట్టి ఇక్కడ అర్చక స్వామి వారు, పురోహిత స్వామి వారు కూడా ఏర్పాటు చేసి ఉన్నారు. ఇంతటి మహిమాన్వితమైనటువంటి కార్యక్రమంలో ప్రదీప్ శాస్త్రి గారు ఇక్కడికి ఏర్పాటు చేసి ఇచ్చేసినటువంటి అన్నీ కూడా అమ్మవారికి ఏర్పాటు చేయడం జరిగినది. తదుపరి ఆరుద్రాక్షత రోపణం, స్వామివారికి అమ్మవారికి ఆరుద్రాక్షత రోపణ కార్యక్రమం జరుగుతూ ఉన్నది. తలంబ్రాల కార్యక్రమం, వివాహమైనటువంటి తదుపరి తలంబ్రాలు, ఎంతో విశేషమైనటువంటి తలంబ్రాల కార్యక్రమం జరుగుతూ ఉన్నది. తలంబ్రాలతోటి ముందుగా కుమారస్వామి వారు తలంబ్రాల కార్యక్రమాన్ని వారి యొక్క గానంతో విలపిస్తూ ఉన్నారు. తదుపరి భయంత్రీలతోటి తర్వాత వారు ఆలపించిన తర్వాత మీరు తలంబాల పెండి కూతురు కొంత పెడమరలి నవ్వేని పెండి కూతురు పెట్టెనే పెద్ద తురుము పెండి కూతురు నేడు పెట్టెలు చీరలు గట్టి పెండి కూతురు పెట్టెనే పెద్ద తురుము పెండి కూతురు నేడు పెట్టెలు చీరలు గట్టి పెండి కూతురు గట్టిగా వెంకటపతి కూగిటను గట్టిగా వెంకటపతి కూగిటను వడి పెట్టిన నిదానమైన పెండి కూతురు పిడికిట తలంబాల పెండి కూతురు కొంత పెడమరని నవ్వేని పెండి కూతురు కొంత పెడమరని నవ్వేని పెండి కూతురు. దంపతులు వరుసగా ప్రధాన పూజలో కూర్చున్న దంపతులు ముందుగా పీటల మీద కూర్చున్నటువంటి దంపతులు ఒక్కొక్క దంపతులు కొంతమంది
చక్కగా కళ్యాణ కార్యక్రమంలో ఇక స్వామివారు అమ్మవారు కూడా పూలమాలలు సుకాలే సావధాన మయే సావధాన కళ్యాణ ముహూర్త శుభ ముహూర్త అస్తు జై శివ పార్వతులకు 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 శ్రీ భ్రమరాంబా సమేత మల్లికార్జున స్వాముల వారికి మా స్వస్యాం పురోధాయ అస్మిన్ కర్మన్నస్యాం దేవవత్యాగ స్వాహా అగ్నేయం నమః జ్యేష్ఠానామది సమావర్తస్మిన్ బ్రహ్మస్మిన్ క్షత్రేష మా స్వస్యాం పురోధాయ అస్మిన్ కర్మన్నస్యాం దేవవత్యాగ స్వాహా ఇంద్రాయుధం నమః ఓం మిత్ర సత్యానామది సమావర్తస్మిన్ బ్రహ్మస్మిన్ క్షత్రేష మా స్వస్యాం పురోధాయ కర్మన్నస్యాం దేవవత్యాగ స్వాహా జ్యేష్ఠానామాధిపతే ఇంద్రాయుధం నమః ఓం పర్వతా విష్ణోమది సమావర్తస్మిన్ బ్రహ్మస్మిన్ క్షత్రేష మా స్వస్యాం పురోధాయ కర్మన్నస్యాం దేవవత్యాగ స్వాహా పర్వతానామాధిపతే విష్ణువే నమః స్వాహా ఓం భూ స్వాహా ఓం భువ స్వాహా ఓం శుభ స్వాహా ఓం జన స్వాహా ఓం మహ స్వాహా ఓం భూర్భువర్జన స్వాహా అదితేన్మగ్గ స్వాహ హనుమతేన్మగ్గ స్వాహ సరస్వతేన్మగ్గ స్వాహ దేవసవిత ప్రాణ శ్రీ స్వాహాదేవి సమేత యజ్ఞేశ్వర స్వామిని నమో నమః ధ్యాయామి ఉత్తరప్రదేశం కృత్వా ధ్యాయామి ధ్యానం సమర్పయామి ఆవాహయామి ఆదరం సమర్పయామి కల్పయామి హం ఆకాశత్వాత్మికాయ పుష్పం పరికల్పయామి ఎం వాయుతత్వాత్మికాయ ధూపమాగ్రాపయామి తం తేజతత్వాత్మికాయ దీపం సందర్శయామి వం అమృతత్వాత్మికాయ నివేదనం సమర్పయామి. స్వామి నివేదన ఏర్పాటు చేయండి. మహాపూర్ణాహుతి. ఓం ఏకం
చేసేటువంటి దైవ సంబంధమైన కార్యాలలో కళ్యాణము గాని అభిషేకములు గాని పూజా కార్యములో కర్తాకారకైవా చైవ ప్రేరకచ్చనమోదక సుకృతం దుకృతం చైవ చక్మాది సౌభాగిన అని శాస్త్రం చెప్పబడుతుంది. భగవంతుని యొక్క అనుగ్రహం చేసేటువంటి కార్యములో దంపతులుగా ఇంతమంది ఎంతో వైభవంగా కూర్చున్నారు. లేదా కళ్యాణ కార్యక్రమంలో పాల్గొన్న ఆ విధంగానే ఇటువంటి కార్యాలు చేసేటప్పుడు చూసినా కానీ చేసినటువంటి ఫలితము ఏ విధంగా అయితే ఈ దంపతులకి చెందుతుందో మిగతా వాళ్ళకి కూడా చెందుతుందని శాస్త్రం చెప్పబడుతుంది. దానిలో భాగంగా శివపార్వతుల కళ్యాణ ముగింపులో భాగంగా మహాపూర్ణాది జరుగుతుంది. ఆ పూర్ణాదిని అందరూ కూడా ఒకసారి దర్శించుకొని స్వామివారి యొక్క సంపూర్ణ అనుగ్రహం ఇవ్వాలని, మమ్మల్ని మా కుటుంబాన్ని ఎల్లవేళ రక్షిస్తూ కాపాడుతూ ఉండాలని స్వామివారిని ప్రార్థిస్తూ మహాపూర్ణాది చేస్తున్నారు ప్రదీప్ శాస్త్రి గారు. పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే తస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. పూర్ణాహుతి ముహూర్తస్య ముహూర్తః అస్తు. అయం ముహూర్తస్య ముహూర్తః అస్తు. ప్రత్యక్షం బ్రహ్మ వదిష్యామి వదిష్యామి వదిష్యామి. భక్తారమవతు రామవతు భక్తారం శాంతి శాంతి శాంతి. అయం ముహూర్తస్య ముహూర్తః అస్తు. చక్కగా విశేషమైనటువంటి మహాపూర్ణాహుతి కార్యక్రమాన్ని ఎంతో భక్తిపూర్వకంగా ఇచ్చేది అని అంటే ఆ యొక్క పరమేశ్వరుడు మాత్రమే. అష్టైశ్వర్య భోగ భాగ్యాలన్నింటినీ ఇచ్చేటువంటి ఎవరు అని అంటే అమ్మవారు. అటువంటివి అష్టైశ్వర్యాలు భోగ భాగ్యాలు నాకు అవసరం లేదు, కేవలం ఒక మోక్ష మార్గమే నాకు కావాలి అని భృంగిరిటి అని అంటారు. ఆ సందర్భంలో అమ్మవారు మరి నేను ఇంతటి ఐశ్వర్యాన్ని ఇచ్చేటువంటి నన్నే కాదన్నారు అని అంటే మరి నాకు ఇటువంటి శక్తి కావాలి అని పరమేశ్వరుణ్ణి అర్ధనారీశ్వరుడుగా చేసుకొని ఆ యొక్క అమ్మవారు అర్ధనారీశ్వరాలై వారు దర్శనమిస్తూ ఉన్నారు. అప్పటి నుంచి ఆది దంపతులుగా మనకు దర్శనమిస్తూ ఉన్నారు. అదే విధముగా మాంగళ్య బలం ఎటువంటిది అని అంటే అందరూ శ్రద్ధగా వింటూ ఉండండి. హాలాహల భక్షణం అయిన తర్వాత హాలాహలాన్ని ఆ యొక్క విషాన్ని తీసుకోవాలి అని అంటే బ్రహ్మాది దేవతలందరూ కూడా ఎవరూ ముందుకు రాలేదు. ఇక
అందరూ కూడా అమ్మవారిని వేడుకుంటారు. అమ్మవారు ఈ విధంగా చెప్తూ ఉన్నారు. నీలకంఠ వైభవంలో మనకు తెలియజేసినటువంటి మృంగిరివాడు విభుండని మృంగిడిది గరళమణియు మేలని ప్రజలకు మృంగినది మంగళ సూత్రంబునెంత నమ్మినదో పార్వతి. అంటే పార్వతీదేవి చెప్పి ఉన్నది, స్వామి మీరు వెళ్ళి అక్కడ ఉన్నటువంటి హాలాహలాన్ని తీసుకొని ఈ యొక్క జనులందరినీ కాపాడాలని అమ్మవారి స్వయంగా పంపిస్తున్నది. ఎవరు? పరమేశ్వరుని. అంటే అమ్మవారి యొక్క నమ్మకం ఎట్లాంటిదో చూడండి. మాంగళ్య బలం అంత గట్టిదని, నా మాంగళ్యానికి ఎటువంటి ఇబ్బంది లేదు, సర్వజనులందరినీ కాపాడేటువంటి యొక్క శక్తి ఆ యొక్క పరమేశ్వరుడికి మాత్రమే ఉన్నది. మింగేది విషమని తెలిసి కూడా అమ్మవారి పంపించింది అని అంటే అంతటి మాంగళ్యం బలం అన్నది. అందుకే మాంగళ్య పూజా కార్యక్రమం చేసుకొని ఆ యొక్క మాంగళ్య ప్రసాదాన్ని కూడా పంపిస్తూ ఉన్నారు. అందువలన ఏ సందర్భంలో కూడా మాంగళ్యాన్ని తీసి పెట్టరాదు. ఇప్పుడు కాలంలో కొంతమంది పూజా కార్యక్రమాలు చేసినప్పుడు అమ్మ మంగళసూత్రానికి గంధం రాసి కుంకుమ బొట్టు పెట్టుకోండి అని అంటే, స్వామి ఒక 5 నిమిషాలు ఇంటి దాకా వెళ్ళొస్తాము, ఇంట్లో ఉందని అంటారు. అటువంటి సందర్భాలు వచ్చినవి. భర్త ఏదైనా పొరపాటు చేసినా తప్పు చేసినా భర్తని గోడకు వేలాడ తీయవచ్చు, కానీ మంగళసూత్రాన్ని మాత్రం వేలాడ తీయకూడదు. జాగ్రత్తగా శ్రద్ధగా వింటూ ఉండండి. అటువంటి మాంగళ్య బలం ఎంతో విశేషంగా మనం కళ్యాణ సందర్భంలో కూడా తెలుసుకునే ఉన్నాము. ఇక విశేషమైనటువంటి నివేదన కార్యక్రమం జరుగుతున్నది. అందరూ ఒకసారి పైకి లేసి నిలబడండి. పుష్పాలు తీసుకొని విశ్వతః పరమాన్ నిత్యం విశ్వం నారాయణగుం హరిం పదిం విశ్వస్యాత్మేశ్వరగుం శాశ్వతగుం శివమచ్యుతం నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణ నారాయణ పరో జ్యోతిరాత్మా నారాయణ పరః నారాయణ పరం బ్రహ్మ తత్వం నారాయణ పరః నారాయణ పరోధ్యాత ధ్యానం నారాయణ పరః సర్వం దృశ్యతే అంతర్బహిశ్చ తత్సర్వం వ్యాప్య నారాయణ స్థితః అంతమవ్యయం ఖగం సముద్రేందం విశ్వసంభవ పద్మకోశ ప్రతీకాశకం హృదయం వ్యాప్యతోముఖం నిశ్చావిదస్యాందేనాభ్యామ పరివేష్టతే జ్వాలమాలా కులం భాతే విశ్వస్యాయతనం మహతో అందదవం శిలాభిస్తరం భక్త్యా కోశసన్నిభా తస్యాంతేషు యాని కాని చ పాపాని జన్మాంతరకృతాని చ తాని ప్రణశ్యంతే ప్రదక్షిణం పదే పదే భవత్స్మరణమాత్రేణ శుద్ధాస్మిన్ మహామయ ఇమాం కృపయా దేవ శరణాగతవత్సల అందరూ పలకండి. అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్య భావేన రక్షరక్షో పరమేశ్వర పరమేశ్వరీ వేదోక్త సువర్ణమంత పుష్పాత్మ ప్రదక్షిణాలపై నమస్కారాన్ సమర్పయామి. వీణల మీటు మా తల్లి గాజులకు నీరాజనం
రాగాల నీరాజనం భక్తి తాళాల నీరాజనం మనుజాలి హృదయాల తిమిరాలు తొలగించు మా తల్లి నవ్వులకు నీరాజనం ముత్యాల నీరాజనం భక్తి నృత్యాల నీరాజనం చెక్కిళ్ళ కాంతితో కిక్కిరిసి అలరారు మా తల్లి ముంగిరకు నీరాజనం రతలాన నీరాజనం భక్తి జతనాల నీరాజనం పసిబిడ్డలను చేసి ప్రజనెల్ల పాలించు మా తల్లి చూపులకు నీరాజనం అనురాగ నీరాజాయ మంగళం శ్రీయకాంతాయ కళ్యాణ నిధయే నిధయేద్దినాం శ్రీ మంగళాద్రిపుర నివాసాయ లక్ష్మీ నృసింహాయ మంగళం మంగళం కౌసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూయాయ సార్వభౌమాయ మంగళం మంగళం భగవాన్ శంభో మంగళం వృషభధ్వజ మంగళం పార్వతీనాథ మంగళం పరమేశ్వర హరి ఓం హర ఓం ఓం తత్సత్ బ్రహ్మార్పణమస్తు హరి ఓం మహాదేవ శంభో శంకర నిజ జట జటమా పటమా నిజ జట పటమా జటమత్ పటమత్ నిజ జట పటమా నమ స్వాహ ఓం భూ స్వాహ ఓం భువ స్వాహ ఓం శుభ స్వాహ ఓం జన స్వాహ ఓం మహ స్వాహ ఓం భూర్భువర్జన స్వాహ అదితేన్మగ్గ స్వాహ హనుమతేన్మగ్గ స్వాహ సరస్వతేన్మగ్గ స్వాహ దేవసవిత ప్రాణ శ్రీ స్వాహాదేవి సమేత విఘ్నేశ్వర స్వామిని నమో నమః ధ్యాయామి ఉత్తరప్రదేశం కృత్వా ధ్యాయామి ధ్యానం సమర్పయామి ఆవాహయామి ఆదరం సమర్పయామి సింహాసనం సమర్పయామి హస్తయోః అర్ఘ్యం సమర్పయామి పాదయోః భాగ్యం సమర్పయామి. భక్త మహాశయులకు మనవి, మన ఒంగోలు పట్టణంలోని మదర్ తెరిస్సా కాలనీ యందు శ్రీ భ్రమరాంబా సమేత మల్లికార్జున స్వామివారి పీఠమునందు పీఠాధిపతులు ఏల్చూరి ప్రదీప్ శాస్త్రి ఆధ్వర్యములో పండితుల సమక్షములో విశేషంగా ఈరోజు కార్తీక మాస సందర్భముగా తన ఇంటి వద్ద తన పీఠం వద్ద ప్రదీప్ శాస్త్రి గారు భక్తుల యొక్క విశేషమైన భక్తి భావంతో ఈరోజు భ్రమరాంబా సమేత మల్లికార్జున స్వామివారి యొక్క కళ్యాణ కార్యక్రమాన్ని అత్యంత వైభవపేతంగా చేయటం జరిగినది. ఈ కార్యక్రమానికి స్వామివారి యొక్క అనుగ్రహం కొరకై సర్వదోషములు తొలగించుకునేందు కొరకు చేసినటువంటి పాపము ప్రక్షాళన చేసేందు కొరకు కూడా భక్తులు విరివిగా ఈ పూజా కార్యక్రమంలో పాల్గొని స్వామివారిని సేవించుకొని జగత్ కళ్యాణము కమనీయము రమణీయమనే విధంగా కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. చాలా ఈ కార్యక్రమం అనేది రెండవ సంవత్సరంగా అంటే రెండవ వార్షికోత్సవంగా కూడా కార్యక్రమం చేయడం జరుగుతూ ఉన్నది. భగవంతుడు భక్తికి వశమవుతాడని శాస్త్రం చెప్పబడుతున్నది. అలానే భగవంతుడు మనుష్య రూపంలో ఏ కార్యం తలపెట్టాలో అనే విషయాన్ని ముందుగా చెప్తాడట. అటువంటి కళ్యాణాన్ని ఈ ఒంగోలు ప్రాంతంలో ఆచరించాలని భగవంతుడు స్వప్నమున సాక్షాత్కార రూపముగా కూడా అంతర్వాహినిగా కూడా ప్రదీప్ శాస్త్రి గారికి స్వామివారు సెలవివ్వటము, ఆ కార్యాన్ని తన శక్తి కొలది ఎంతో విశేషంగా వసతులు ఇవన్నీ కూడా చాలా తక్కువ ఉన్నప్పటికీ కూడా తనకు తెలిసినటువంటి శక్తితోటి దైవ సంకల్పమే దానికి మించినది ఏమీ లేదనే భావనతోటి మా పురోహితంలో ఒకడు ఆ విధంగానే పీఠాన్ని నిర్వహిస్తూ ఉన్నాడు. అటువంటి చిరంజీవి ప్రదీప్ ఈ కార్యక్రమం నిర్వహించడము, దానిలో కూడా మమ్మల్ని ఏకము చేయడము, భగవంతుని యొక్క సేవలో మమ్మల్ని కూడా పాల్పంచుకోవడం చేయించడం అనేది ప్రదీప్ శాస్త్రి మాకు కలిగించినటువంటి అవకాశంగా భావిస్తూ ఆ చిరంజీవికి వారి కుటుంబానికి ఆ పార్వతీ పరమేశ్వరుడు శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జున స్వామి ఆయురారోగ్య ఐశ్వర్యములు ప్రసాదించాలని కోరుకుంటూ
జై హర నమ పార్వతీపతయే హర 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 మహాదేవ శంభో శంకర. వాగర్ధావివ సంపృక్తో వాగర్ధ ప్రతివర్తయే జగతః పితరో వందే పార్వతీ పరమేశ్వరు. ఈ జగత్తుకి మాతాపితృడైనటువంటి శ్రీ భ్రమరాంబికా సమేత మల్లికార్జున స్వామివారిని మా ఇంట స్వామివారి యొక్క పూజాపీఠాన్ని ఏర్పాటు చేసుకొని ఆ స్వామివారికి ప్రతినిత్యము కూడా అనేక విధాలుగా అభిషేకాలు, అర్చనలు, విశేషంగా పూజా కార్యక్రమాలు నిర్వహిస్తూ పోయిన సంవత్సరం స్వామివారికి విశేషంగా వార్షికోత్సవాన్ని, ఈ ద్వితీయ వార్షికోత్సవాన్ని కూడా దిగ్విజయం చేసి ఆ స్వామివారికి అనేక విధాల ప్రార్థించి భక్తులెల్లరూ కూడా ఆయురారోగ్య భోగభాగ్యాలు సిరి సంపదలతో తులతూగుతూ ఉండాలని చెప్పి స్వామివారికి విశేషంగా రుద్ర అభిషేకము, రుద్ర హవనము, ఈ సంవత్సరం విశేషంగా శాంతి కళ్యాణ మహోత్సవాన్ని కూడా జరిపి ఆ స్వామివారి అనుగ్రహానికి పాత్రులు కావాం. ఈ యొక్క మదర్ తెరిసా కాలనీలో ఎటువంటి యొక్క దేవాలయం లేదు. ఆ యొక్క దేవాలయం కొరకు స్వామివారి అనుగ్రహం ఇచ్చి కాస్తంత స్థలం ఏర్పాటు చేస్తే త్వరగా స్వామివారికి విశేషంగా స్వామివారికి తన యొక్క గృహాన్ని నిర్మించే అనుగ్రహాన్ని, ఆ యొక్క స్వామివారికి తన యొక్క దేవాలయాన్ని నిర్మించే అనుగ్రహాన్ని ఇవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఓం నమో భగవతే మహారుద్రాయ. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. మన ఒంగోలు పట్టణము మదర్ తెరిసా కాలనీ నందు వేంచేసి ఉన్నటువంటి శ్రీ భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వాముల వారి యొక్క పీఠము యందున ద్వితీయ వార్షికోత్సవ సందర్భముగా స్వామివారికి, అమ్మవారికి లీలా కళ్యాణోత్సవ కార్యక్రమాన్ని ఏర్పాటు జరిగినది. ఇటువంటి ఒక కార్యక్రమానికి ఆధ్వర్యుడిగా నన్ను ఏర్పాటు చేయటం నాకు ఎంతో అదృష్టంగా భావన చేస్తూ స్వామివారి యొక్క కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి ఈ యొక్క ప్రదీప్ శాస్త్రి గారికి ప్రత్యేక ధన్యవాదములు తెలియజేస్తున్నారు. అదేవిధంగా ఆ స్వామివారి యొక్క అనుగ్రహము అందరి మీద కూడా ఎల్లవేళలా ఉండాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తూ ఉన్నాను. ఈరోజు ఒంగోలు పట్టణంలో ప్రదీప్ శాస్త్రి గారి ఆధ్వర్యంలో శివపార్వతుల కళ్యాణం పూజలో కూర్చోవడం జరిగింది. కార్యక్రమం చాలా వైభవంగా ప్రదీప్ శాస్త్రి గారి ఆధ్వర్యంలో బాగా జరిగింది.